నమస్తే, సాజీస్ కిచెన్లోకి స్వాగతం. ఈరోజు మనం ఢాబా స్టైల్ బెండకాయ కర్రీని చేసుకుందాం. కొంతమంది పిల్లలకు బెండకాయ అసలు ఇష్టం ఉండదు. ఒకసారి ఈ స్టైల్లో కనుక మీరు కర్రీ చేశారంటే బెండకాయ కర్రీని ఇష్టంగా తినటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నేను అరకిలో బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మజ్జికి 2 ముక్కలుగా కట్ చేసి ఇలా తీసుకున్నాను. వీటిని కాసేపు గాలికి ఆరనిచ్చానమాట. ఇలా తీసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక చాకు సహాయంతో మధ్యలో ఒక కట్ వేయండి. మిర్చి బజ్జీలో మిర్చికి మనం కట్ వేస్తాం కదా, అలాగా ఒక కట్ని మధ్యలో వేయండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు లోపలికంటూ బెండకాయ ఫ్రై అవుతుందన్నమాట. ఇలా నేను మిగతావన్నిటిని కూడా కట్ చేసి తీసుకుంటాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పుని వేసేయండి బెండకాయలోకి. అలాగే ఒక నిమ్మకాయ నేను తీసుకుని అందులో సగం ముక్కని నిమ్మరసాన్ని పిండేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం బెండకాయల్ని ఫ్రై చేసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం బెండకాయల్ని ఒక స్పూన్ సహాయంతో కలిపేసేయండి. చేత్తో అయినా సరే కలపొచ్చు, లేదా ఇలా పైకి బేసన్ ఇలా పైకి ఎత్తేసైనా సరే మీరు కలపొచ్చు. ఇలా మొత్తం అన్ని ముక్కలకి నిమ్మరసం ఉప్పు కలిసేలాగా కలిపేసుకోండి. ఈ బెండకాయ ముక్కల్ని కొంచెంసేపు సైడ్కి పెట్టేసేయండి, నిమ్మరసంను ఉప్పు పట్టేలాగా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం బెండకాయల్ని ముందు ఫ్రై చేసుకోవాలండి. ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించి కడాయి వేడెక్కిన తర్వాత 3 పెద్ద స్పూన్లు ఆయిల్ని వేయండి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బెండకాయల నుంచి సగం బెండకాయల్ని ముందు ఫ్రై చేసుకోండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేయండి. వీటిని పచ్చిగా లేకుండా బెండకాయ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా 2 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిన బెండకాయని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. ఫ్లేమ్ని ఇప్పుడు లో చేసేసుకోండి. బెండకాయల్ని గిన్నెలోకి తీసుకొని మిగిలినవి కూడా అలానే వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఉల్లిపాయని వేసేసేయండి. కడాయి అడుగు అంటిందని ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. నిమ్మకాయ రసం వేసాం కాబట్టి అలానే కింద అంటుకుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయంగానే అదంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసేసేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. 1 నిమిషం పాటు టొమాటోని మగ్గనివ్వండి. టొమాటోలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. మధ్యలో వేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసండి. ఇలా చూసారా, ఇందాక కింద మాడినట్టు అనిపించింది కదా. ఈ ఉల్లిపాయల ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఉడకగానే ఈ మొత్తం కూడా పోయి కడాయి క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో 3 ఎండుమిర్చిని వేయండి. మధ్యలో స్థలం చేసుకొని ఇట్లా ఈ ఎండుమిర్చిని వేయండి. ఇలా కొన్ని సెకండ్స్ పాటు వీటిని కూడా వేగనివ్వండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. 2 స్పూన్ల కారం వేయండి. 1 చిటికెడు ఇంగువ వేయండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ మనం బెండకాయలు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఉప్పు టమాటాల వరకే మనం ఉప్పును తీసుకోవాలి కాబట్టి కొంచెం 1/4 స్పూన్ ఉప్పు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలిపేసేయండి. కలిపేసి 1 స్పూన్ పెరుగుని వేసేయండి. 1/2 గ్లాసు వాటర్ని వేయండి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలింది కదండి, పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి వీటిని కలిపేసుకొని 1 స్పూన్ కసూరి మెథిని పైకి ఇట్లా చల్లేసుకోండి. ఈ కసూరి మెథి వాసన కర్రీకి చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. అందుకని డాబాలో కానీ రెస్టారెంట్లో కానీ కసూరి మెథిని ఎక్కువగా వాడుతుంటారు. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి ఎలా చక్కగా వచ్చేసిందో. కరెక్ట్గా కర్రీ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.